తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఓ పెను ప్రమాదాన్ని అధికారులు ముందుగానే గుర్తించి భగ్నం చేశారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయన్న అనుమానాలతో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారు విజయనగరానికి చెందిన సిరాజ్ మరియు హైదరాబాద్కు చెందిన సమీర్. వీరిద్దరూ సౌదీ అరేబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్ మాడ్యూల్ నుంచి నేరుగా ఆదేశాలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కుట్రపై స్పెషల్ ఇంటెలిజెన్స్ టీంలు కసరత్తు ప్రారంభించాయి. హైదరాబాద్లో డమ్మీ పేలుడు ద్వారా పెద్ద దాడికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఈ కుట్రలో భాగంగా సిరాజ్ విజయనగరంలోనే పేలుడు పదార్థాలు సేకరించాడని సమాచారం. ఇక అరెస్ట్ చేసిన ఇద్దరిని అధికారులు విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. వారి వెనుక ముఠా ఉందా, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే దానిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉమ్మడి ఆపరేషన్ ద్వారా భారీ విపత్తు తప్పించగలిగామని పోలీసు ఉన్నతాధికారులు అయితే వెల్లడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాల యత్నం కలకలం రేపుతోంది. భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉందని నిపుణులు సూచిస్తున్నారు.